నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు తెల్ల ఏనుగు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. దండకారణ్యం అనే దట్టమైన అడవులలో ఒక తెల్ల ఏనుగు ఉండేది. అది చాలా ఉత్తమ గుణాలు గల ఏనుగు. ఆ ఏనుగు తల్లి ఉండేది. దానికి కళ్ళు కనిపించేవి కాదు. ఆ తెల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకునేది. అరణ్యమంతా తిరిగి రుచికరమైన పళ్ళను తెచ్చి తల్లికిచ్చేది. అన్ని రకాల సేవలు చేసేది. ఒకనాడు తెల్ల ఏనుగు ఆహారం కోసం వెళ్ళినప్పుడు దానికి మానవుడి ఏడుపు వినిపించింది. తెల్ల ఏనుగు ఆ మనిషి వద్దకు వెళ్ళి కారణం అడిగింది. అప్పుడు ఆ మానవుడు, నేను ఈ అడవి దారి తప్పి ఇటుగా వచ్చాను. 3 రోజులుగా తిరుగుతూ ఉన్నా నేను వెళ్ళాల్సిన దారి తెలియడం లేదు అన్నాడు. అప్పుడు ఏనుగు ఆ మనిషికి అడవి చివరన ఉన్న అతని గ్రామం వరకు దారి చూపించింది. మనిషి ఊరికి వెళ్ళగా అక్కడ రాజభటుడు, రాజుగారి ఏనుగు మరణించింది. ఒక అపరూపమైన రాజుగారికి యోగ్యమయ్యే ఏనుగును ఎవరు చూపిస్తారో వాళ్లకు బహుమతి ఇవ్వబడుతుంది అని ప్రకటించడం విన్నాడు. తెల్ల ఏనుగు జాడ తెలుసుకున్నాడు కాబట్టి బహుమతికి ఆశపడి రాజభటులకు సమాచారం అందించాడు. వారు ఆ తెల్ల ఏనుగును వలవేసి పట్టారు. రాజధాని నగరానికి తెచ్చారు. ఆ ఏనుగుకు ఎంతో మర్యాద చేశారు. పుష్పాలతో అలంకరించారు. భటులు పెట్టారు. కానీ ఆ తెల్ల ఏనుగు ఒక్క దానిని కూడా ముట్టుకోలేదు. తన గుడ్డి తల్లిని ఎవరు చూసుకుంటారు అని బాధపడింది. ఏనుగు ఏమీ తినడం లేదనే సమాచారం రాజుగారికి అందింది. రాజుగారి స్వయంగా వచ్చి ఏనుగుని పలకరించారు. అప్పుడు ఏనుగు, నాకు ఈ రాజభోగాలు వద్దు. అడవిలో నా తల్లి ఉంది. నా తల్లిని చూసుకోవడంలోనే నాకు సుఖం ఉంటుంది అని చెప్పింది. ఏనుగు మాటలు విని రాజు కరిగిపోయాడు. వెంటనే తెల్ల ఏనుగును మరలా అడవికి పంపే ఏర్పాటు చేశాడు. తెల్ల ఏనుగు తన తల్లికి సేవలు చేస్తూ హాయిగా అడవిలో ఉండిపోయింది. సమాప్తం.